తెలంగాణలో ఎల్లుండి నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుందని, అయితే వీలైనంత త్వరలో ఎగ్జామ్ సెంటర్కి 1 గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1495 ఎగ్జామినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టుగా తెలియజేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో మెడికల్ సదుపాయాలు కల్పిస్తున్నామంటున్న ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్యతో మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఇదే అంశం పైన మనతో మాట్లాడేది ప్రస్తుతం ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య అన్నవారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు? అంటే రాష్ట్రం మొత్తం మీద కూడా 1495 సెంటర్స్లో సుమారు 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇందులో భాగంగా ప్రిపరేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. ప్రతి సెంటర్కి సిఎస్ డిఓ ఎవరైతే ఉన్నారో వారిని అసైన్ చేసుకుని ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. వారికి కావాల్సిన మ్యాండేటరీ మెటీరియల్, క్వశ్చన్ పేపర్, ఓఎంఆర్ షీట్స్ అంతా కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ప్రక్రియ మనకి ఎల్లుండి అనగా ఫిబ్రవరి 25వ తారీఖు మొదలవుతుంది. ఉదయం 9 to 12 ఎగ్జామినేషన్ ఉంటుంది. దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ మనం లాస్ట్ వీకే ప్రిన్సిపల్స్ లాగిన్లో ఎనేబుల్ చేసాం. ఎట్ ది సేమ్ టైం స్టూడెంట్స్ కూడా డైరెక్ట్గా హాల్ టికెట్ లింక్ కూడా ప్రొవైడ్ చేసాం. ఏ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా వారు బోర్డులో ఏర్పాటు చేసినటువంటి ఐవీఆర్ఎస్ని సంప్రదించవచ్చు. ఏమన్నా మానసిక సమస్యలు ఉన్నా కూడా హాల్ టికెట్లో ఆల్రెడీ మనం ముద్రించాం. అందులో ఏదైతే టెలిమానస్ నెంబర్ ఉందో దానికి రీచ్ అవుట్ కావచ్చు. సార్, ఈసారి ప్రత్యేకంగా హాల్ టికెట్ పైన క్యూఆర్ కోడ్ తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? లాస్ట్ ఇయరే సీఎం సార్ చెప్పారు, ఏవైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో వేరే బోర్డ్స్ ఏం చేస్తున్నారో ఆ గ్లోబల్ స్టాండర్డ్స్ని సెట్ చేయమని. అందులో భాగంగా మనం క్యూఆర్ కోడ్ మనం తీసుకొచ్చాం. దీనివల్ల వారికి లొకేషన్ అనేది సర్వ్ చూసుకోవచ్చు. ఒకరోజు ముందుగానే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చూసినట్టయితే వారికి ఆ లొకేషన్ తెలుస్తుంది, ట్రావెల్ టైం తెలుస్తుంది. దానివల్ల ఎగ్జామినేషన్కి లేట్ కాకుండా ఉంటారు. ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో ఎగ్జామ్స్ వచ్చేయడానికి ఆందోళనకు గురవుతుంటారు. దీనికి సంబంధించి విద్యార్థులు కానీ అటు తల్లిదండ్రులు కానీ మీరు ఇచ్చేటటువంటి అంటే రిక్వెస్ట్, మీకు ఏవైతే టెలిమానస్ నెంబర్ ఇచ్చానో అందులో ప్రొఫెషనల్ ట్రైన్డ్ సైకాలజిస్ట్ ఉంటారు, ప్రొఫెషనల్స్ ఉంటారు. ఏ సమస్య ఉన్నా ఈ పర్టికులర్ సైకాలజిస్ట్ని కాల్ చేసినట్టయితే, అంటే స్ట్రెస్, యాంగ్జైటీ, స్లీప్ డిజార్డర్ ఏది ఉన్నా వారిని రీచ్ అవుట్ అయినట్టయితే వారు గైడ్ చేస్తారు. స్ట్రెస్ అనేది ప్రతి పనిలో ఉంటుంది. మీరు 200 రోజులు కష్టపడ్డ ప్రక్రియ ఖచ్చితంగా మీరు గొప్పగానే చేస్తారు. ఎందుకంటే మీ తల్లిదండ్రుల తోడ్పాటు, మీ సిబ్లింగ్స్ తోడ్పాటు, బోర్డు తోడ్పాటు ఎప్పుడు మీకు ఉంటుంది. ప్లీజ్ గివ్ ఇట్ యువర్ బెస్ట్, స్టే ఫోకస్డ్. ఈ పరీక్షల్లో గొప్పగా రాసే ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. ఫైనల్గా ఎన్ఈసీసీ కెమెరా ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నారు. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్కి సంబంధించి అంటే మనము కొత్తగా ఎక్కడ సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోలేదు. ప్రతి సెంటర్లో ఏవైతే ఎగ్జిస్టింగ్ సీసీ కెమెరాస్ ఉన్నాయో వాటిని మనం అనుసంధానం చేసుకున్నాం. ఆన్ అన్ యావరేజ్ 7 to 9 కెమెరాస్ మనం ఇంటిగ్రేట్ చేసుకున్నాం. మీరు చూసినట్టయితే సుమారు 35 స్క్రీన్స్ ఈ కంట్రోల్ రూమ్లో ఉన్నాయి. 1495 సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క సెంటర్కి సంబంధించిన స్క్రీన్స్ అంటే ఎంట్రీ, ఎగ్జిట్, గేట్, గ్రౌండ్, కారిడార్స్ మనం అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రతి ఒక్క మేనేజ్మెంట్, ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, గౌరీ సతీష్ గారి ఆధ్వర్యంలో కార్పొరేట్ మేనేజ్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, అందరూ చక్కని తోడ్పాటును ఇవ్వటం వల్ల ఈ ప్రక్రియ మనం సజావుగా 3 months బ్యాకే స్టార్ట్ చేసేసి 100% ఇంటిగ్రేట్ చేసుకున్నాం. ఎన్ని వేల ఫ్లయింగ్ స్క్వాడ్స్? అంటే మన ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 75 ఫ్లయింగ్ స్క్వాడ్స్. ఇవి వీళ్ళు మాత్రమే కాకుండా 30 టీమ్స్, స్టేట్ అబ్జర్వర్ టీమ్స్ కూడా మనం అందుబాటులోకి తీసుకొచ్చాం. చాలామంది కలెక్టర్స్ చాలా ప్రొయాక్ట్గా ప్రతి సెంటర్కి ఒక డిజిగ్నేటెడ్ నాన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని కూడా ఇవ్వడం వల్ల ఈ ప్రక్రియలో పారదర్శకత పెరిగింది. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి చూసుకుంటే ఈ సంవత్సరం జరిగేటటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అంశంలో అన్ని ఏర్పాట్లను కూడా కంప్లీట్ చేశాము. అదేవిధంగా ఈ ఏడాది ప్రత్యేకంగా హాల్ టికెట్ పైన క్యూఆర్ కోడ్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళేటటువంటి విద్యార్థులు ఇబ్బందులు తలెత్తకుండా వారు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే వాళ్ళు వెళ్ళాల్సినటువంటి ఎగ్జామ్ సెంటర్కి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ వస్తుందంటూ కూడా చెప్పడంతో పాటు అదేవిధంగా విద్యార్థులు ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రశాంతంగా ఈ ఇంటర్ ఎగ్జామ్స్ని కంప్లీట్ చేయాలంటూ కూడా ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.